అలాగే మా శ్రేయోభిలాషి, నాకు ప్రేరణ, నా కుటుంబ సభ్యులు అయినటువంటి రవిశేఖర్ గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, సోంపేట పర్యావరణ ఉద్యమ నాయకులు, వారో వాస్తవ్యులు, చాలా సంతోషం. సో అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక కొండయ్య గారు చెప్పారు, మన పాలకుల వ్యవస్థను చూస్తుంటే ఆనాటి బ్రిటిష్ వాళ్ళ స్థానంలో వీళ్ళు కనుక ఉంటే ఎప్పటికీ కూడా మనకు స్వాతంత్రం వచ్చేది కాదేమో అని నాకు అనుమానం కలుగుతుంది. చాలా సందర్భంలో మనం ఎందుకు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం? ఎన్నో ప్రాణత్యాగాలు జరిగాయి, ఎన్నో చేశారు. ఎన్ని హత్యలు, ఎన్ని ఆత్మహత్యలు ఎన్నో చేసి సంపాదించుకుంటూ మనం ఈరోజు పరిస్థితి చూస్తే చాలా దయనీయం. మనం స్వాతంత్రం రాకముందు ఎట్లా ఉండేదో ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం అని నాకు అనిపిస్తోంది. ఏ ఉద్దేశంతో మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామో ఆ ఉద్దేశం నిలువున చీలిపోయింది. నిజంగా ఈరోజే కనుక మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్లాంటి మహానుభావులు ఎంతో శ్రమపడి భారత రాజ్యాంగాన్ని మనకు ఆపాదిస్తే ఈరోజు నిజంగా ఆయన ఉంటే బలత్కారంగా ఆత్మహత్య చేసుకునేవారేమో. ఎందుకంటే ఆయన ఆ రోజు చెప్పాను, ఏమని, మీకు నేను ఏమీ ఇవ్వలేను, ఒక ఓటు అనే ఒక వజ్రాయుధాన్ని ఇస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అది మీరు ఉపయోగించుకొని రాజ్యాన్ని వెళ్తారో లేకపోతే అది అమ్ముకొని బానిసలు అవుతారో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పిన సందర్భం మనం మర్చిపోకూడదు. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సరే, ఇవన్నీ కాకుండా నాకు ఒక గురుతరమైన బాధ్యత రాజశేఖర్ గారు అప్పచెప్పారు. ఆ బాధ్యతను నెరవేర్చుకున్న తర్వాత నా భావాలు కూడా కొన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నాకు ఇట్లాంటి గ్యాదరింగ్లో మాట్లాడడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఒక ఉద్యమానికి సమర్థం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఉద్యమాన్ని చేయాలి. మన హక్కులు పోరాడితే, కార్ల మార్క్స్ చెప్పారు, పోరాడితే పోయేదేమి కాదు బానిసంకళ్ళు తప్ప. మనం ఇలా ఉన్నంతకాలం మన బతుకులు ఇలానే ఉంటాయి. అందుకు దయచేసి మనందరం కూడా దీనిపైన మనం మన హక్కులను మనం పొందటంలో, మన పోరాటంలో తప్పలేదు. నేను తప్పని అనుకోను. ఎందుకంటే మన హక్కులను గుర్తించి, మన హక్కులను గుర్తెరిగి వారు మనకి ఏవైతే అందివ్వాలో అది ఇచ్చినట్టయితే మనం పోరాటం చేయాల్సిన అవసరం లే. కావాలని వివక్షతను గురి చేస్తూ వీళ్ళు మరింత బానిసలుగానే ఉండాలి, వీళ్ళ బతుకంతా బానిస బతుకులే, మేము ఇప్పుడు ఉన్నతంగా ఉంటాము అన్న ఒక నిర్లక్ష్యపు ధోరణి, నిరంకుశ ధోరణి మనం ఖండించాలి. అది పోరాటం ద్వారా సాధ్యం, మామూలుగా సాధ్యం కాదు. అందుకని దయచేసి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక పద్ధతి ప్రకారం ఒక పార్లమెంటరీ మేనర్లో మనం ఉద్యోగించాల్సిన అవసరం వచ్చింది, చేయాలి. సరే, ఇప్పుడు పరిచయ కార్యక్రమం, పుస్తక పరిచయ కార్యక్రమం. నిర్లక్ష్యపు దూరంలో ఉత్తరాంధ్ర ఎంత అద్భుతంగా ఉందో. నేను రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు ఈ పుస్తకాన్ని చదివాను. నాకు రాత్రి నేను పడుకోలేదు. ఈ పుస్తకంలో నాకు అనిపించింది ఏంటంటే, ఇది హృదయాంతరాల నుంచి రాసిన పుస్తకంగా నేను అభినందిస్తున్నాను. చాలా బాగుంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ పుస్తకం ఉత్తరాంధ్రకి ఒక డిక్షనరీ లాంటిది. నిజంగా దీనికి శ్రమపడి ఎంతో దీక్షతో చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇది ఒక పిహెచ్డి చేయొచ్చు, దీనిపైన ఒక పిహెచ్డి రాయొచ్చు. అలాంటి పుస్తకం ఇది. ఎలా గెదరించారు ఇన్ఫర్మేషను, నేను కూడా చాలా తెలియని విషయాన్ని నేను తెలుసుకున్నాను. చాలా తెలియలేదు నాకు. నేను ఇలాంటి ఉత్తరాంధ్రలో బతుకుతున్నానా,
అని నాకు కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేసింది ఈ పుస్తకం చదివితే. సరే, ఈ పుస్తకంలో 18 అధ్యాయాలు పొందుపరిచారు, 244 పేజీలు. దీంట్లో క్లియర్గా మొదటి ఉత్తరాంధ్ర నైసర్గిక స్వరూపం అని చెప్పారు, జనాభా. ఈ రెండు కలిపి మొదటి అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పారు. ఈ మొత్తం విశాఖపట్నం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇవి బ్రిటిష్ పాలనలో వైజాగ్ పట్టణంగా పిలువబడేవి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా 1950లో అది విశాఖపట్నంలో అంటే ఈ జిల్లా ఉండేది. 1950లో ఇది విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలుగా విభజించారు. అప్పుడు విభజించిన తర్వాత 1979లో విశాఖపట్నం జిల్లాలోని విజయనగరం, గజపతి నగరం, ఎస్కోటం ఆ తాలూకాలు, భీమునిపట్నంలో కొన్ని తాలూకాలు, శ్రీకాకుళంలో చీపుపల్లి, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, కుటుంబం తాలూకులు నిలగొట్టి కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మీకు తెలిసినవే. అయితే ఒక్కసారి మీకు రిఫ్రెష్ చేయాలని తప్ప ఇంకొక ఉద్దేశం కాదు. ఇంకా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక విలక్షణమైన లక్షణం ఏంటంటే, దేశం మొత్తం మీద పురుషులు స్త్రీలు నిష్పత్తి చూసుకుంటే ప్రతి చోట పురుషులు స్త్రీల కన్నా ఎక్కువ ఉన్నారు. బట్ ఈ ఉత్తరాంధ్రలో పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ ఉన్నారు. ఎక్కడైతే స్త్రీ జాతి ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే స్త్రీ జాతి కొలవబడుతుందో, ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ అష్టైశ్వర్య ఆయురాలకు భోగభాగ్యాలు ఉంటాయి అని నా నమ్మకం. ఎందుకంటే ఈరోజు మనం ఇంత వివక్షత గురైనా, చాలా కష్టాలు ఓర్చుకున్నా ఈరోజు మన ప్రాంతం సుభిక్షంగా ఉందంటే మనకున్న కట్టుబాట్లు, మనకున్న సాంప్రదాయాలు, మనం పెద్దలకి ఇచ్చే గౌరవము, మన కష్టపడే తత్వమే అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ కార్యక్రమాల దీంట్లో ఈ జనాభా విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్పాను. మీరు ఇది చూసినట్టయితే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడండి, మొత్తం జనాభా విశాఖపట్నంలో 42 లక్షల పైచిలుక, 43 లక్షలు, విజయనగరంలో 23 లక్షల పైచిలుక, శ్రీకాకుళంలో 27 లక్షల పైచిలుక మన జనాభా. ఈ మొత్తం కలుపుకుంటే దీంట్లో వర్కర్స్ ఎంతమంది ఉన్నారంటే మొత్తం 43 లక్షల జనాభా ఉన్న విశాఖపట్నంలో ఆల్మోస్ట్ 19 లక్షలు వర్కర్స్ ఉన్నారు. మీకు ఎక్కడ కానీ దేశంలో కూడా 135 కోట్ల జనాభా ఉన్నట్టయితే ఇంచుమించుగా 60 కోట్ల వరకు వర్కర్స్ ఉంటారు. ఇక్కడ దీంట్లో పొందుపరిచినట్టుగా మెయిన్ వర్కర్స్ కానీ, వ్యవసాయ కూలీలు కానీ, పనివారు కానీ, మాధ్యమ వర్కర్స్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ప్రతి చోట 50% కన్నా ఎక్కువగానే ఉంటారు ఎక్కడైనా కానీ. అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. దేశంలో 144 కార్మిక చట్టాలు ఉన్నాయి కార్మికుల కోసమే. చూసారా ఎంత దారుణం? ఒక చట్టం చాలదండి కార్మికులకి. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధిని అమలు చేయాలంటే ఒక చట్టం చాలదా? 144 చట్టాలు అంటే 144 రకాల కార్మికుల్ని వాళ్ళు మభ్య పెట్టుకొని మీకు ఏదో మేము చేశామని లిప్పు చెప్పుని చూపించుకోవడానికి 144 చట్టాలు పెట్టారు. ఈ 144 చట్టాలు కూడా ఒక 7% అంటే 100లో 7 ఉన్న ఎంప్లాయీస్కి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. 7కే ఉపయోగపడుతున్నాయి, మిగతా వాళ్ళకి ఎవరికి ఉపయోగపడదు. ఈ 93 మంది కూడా 93 మంది అంటే 93% వీళ్ళందరికీ కూడా ఈ 144 చట్టాల్లో ఒక్క చట్టం కూడా ఉపయోగపడదు. చూసారా? చాలామందికి తెలియదు. నేను దీనిపైన లేబర్ లాలో నా పిహెచ్డీని దానిపైన చేశాను. నేను అందుకనే ఆ టాపిక్ తీసుకున్నాను. ఎంత దారుణమో చూసారా? ఇవాళ అగ్రికల్చర్ లేబర్స్ కానీ, బీడీ వర్కర్స్ కానీ, బిల్డింగ్ వర్కర్స్ కానీ, సిగార్ వర్కర్స్ కానీ ఎవరికి ఏ చట్టం వర్తించదు. ఏంటది? ఇప్పుడు అనగారిన వర్గాలు ఎప్పుడైతే బయటకు వస్తాయో అది అప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం పరిగణించబడుతున్నాం. నేను ఎప్పుడో 10th క్లాస్ చదివినప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము వివరించండి అని ఇప్పటికీ అదే అంటున్నాను. ఇప్పటికీ అదే ఉంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే. ఇప్పుడే చెప్పాను, మొన్నగా చెప్పాను, అక్కడ సబ్సిడీస్ ఎక్కువ, ఇక్కడ సబ్సిడీస్ తక్కువ. అది అభివృద్ధి చెందుతున్న దేశం. అక్కడ అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి అక్కడ సబ్సిడీస్ ఎక్కువ ఉంటాయి. మనంతా కరప్టెడ్ కంట్రీ కదండి. మనకున్న బోర్డు అన్ని లోపల చేసిన వల్ల
మనం ఇప్పుడే కాదు, మనం ఇట్లా ఊరుకున్నట్టయితే మన 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 తర్వాత తరం కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం తెలవాలి తప్ప భారతదేశం అభివృద్ధి చెందిన దేశం చెందినదని మనం చెప్పలేమేమో. మనం ఇట్లానే ఉంటాయి. దానికి మనం మన భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పాల్సింది మనమే. దయచేసి మీరు అందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించాలి. ఆలోచించకపోతే చేయి దాటిపోతుంది. లేకపోతే ఇక్కడ అన్నీ చూసి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ పాపం చేసింది? ఏ ఉత్తరాంధ్రలో మనుషులు కారా? ఈరోజు ఇప్పుడు చూసుకున్న ఈ ప్రభుత్వ విధానాలు, గత ప్రభుత్వ విధానాలు, ఏ ప్రభుత్వ విధానాలు చూసుకున్నా ఉత్తరాంధ్ర వివక్షత గురవుతుంది. ఎందుకు గురవుతుందంటే మనల్ని పరిపాలించే పాలకులు మనం ఎవరికైతే ఓట్లు ఇస్తున్నామో ఓట్లు వేసేంత వరకు అక్క, చెల్లి, అమ్మ, నాన్న సకల వరుసలు పెట్టుకుని మనం పిలిచి మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి అబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది నిజం కాదని మీకు అడుగుతున్నాను. ఇది నిజం కాదని అడుగుతున్నాను. మనం అట్లా ఇంకా కొంతమంది ఉన్నారు, 1000 రూపాయలకి ఇస్తే 100 రూపాయలు, 2000, 2000 ఇచ్చాడు, 3000 ఇచ్చాడు. మనం ముందుగా మనమే కరెక్ట్ అయిపోతున్నాం. దయచేసి బ్రదరారా, ఇది నా మనవి. ఒక 2000, 3000, 4000 కక్కుర్తుపడి మనం నివసిస్తున్న జన్మస్థలాన్ని, మన వాతావరణాన్ని, మన నేచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా తాకట్టు పెట్టేస్తున్నాం. ఇవన్నీ చూడండి, నేను పార్టీ పరంగా నేను విమర్శించదలుచుకోలేదు. మీకు తెలుసు, మనం ఉత్తేజులైతే తప్ప ఇవన్నీ కూడా మనం నిరోధించడం మనకు కష్టం. లేకపోతే గతంలో మీరు చూసారో లేదో, ఇవాళ అంబానీ, ఇందాకే చెప్పాను, అంబానీ, అదానీ, ప్రధాని నరేంద్ర మోడీ రూల్ చేయట్లేదండి ఈ దేశాన్ని. బడా వ్యాపారులు, కార్పొరేట్ వ్యాపారులు మాత్రమే రూల్ చేస్తున్నారు. మీకు తెలుసో లేదో, టీవీ నరసింహరావు టైంలో జైపాల్ రెడ్డి గారు పెట్రోలియం మినిస్టర్గా ఉండేటప్పుడు, జైపాల్ సింగ్ ఈజ్ అ వెరీ సిన్సియర్ పొలిటీషియన్, పెట్రోలియం మినిస్టర్గా ఉన్నాడు. అప్పుడు కమిషన్స్ దగ్గర ఆయన టార్గెట్ చాలా సిన్సియర్ పొలిటీషియన్ ఏం చేశారంటే, అప్పుడు ఆయన ఈ అంబానీతో ఏకీభవించలేదని ఆయన పోర్ట్ఫోలియో మార్చేశారండి. ఆయన శాఖ మార్చేశారు. మనం ఏం చెప్తాం చెప్పండి? అట్లాంటిది అప్పుడు పివి నరసింహరావు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నట్ట, అదానీ అంబానీని పరిపాలిస్తున్నట్ట. అదానీని అంబానీని పరిపాలిస్తున్నట్టు నా దృష్టిలో. అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈరోజు మనం అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ మనం ఎట్లాంటి వాళ్ళు పంపిస్తున్నాం? మన స్థితిగతులను ప్రశ్నించేవాడైనా కాదా? వాడు మనకు చిత్తశుద్ధి ఉందా లేదా? ప్రజల పట్ల ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ అభివృద్ధి కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా అని చర్చించుకుని మనం డిసైడ్ చేయాలి. అప్పుడే మనము ఒక సరైన నేతను చట్టసభకు పంపించగలం. ఎందుకంటే ఈరోజు రాజ్యాధికారం అంటే రాజకీయాధికారమే. రాజకీయాధికారం లేకపోతే రాజ్యాధికారం లేదు. ఇవన్నీ చూడండి కావాలంటే. మేము రాజ్యాధికారం మనం ఎన్ని కేకలేసినా ఎన్ని ఇచ్చేసినా చేయాల్సింది చాప కింద నీళ్ళు చేసుకుపోతూనే ఉన్నారు. మీరు చూడండి, ఇప్పుడు మొన్న ఢిల్లీలో ఆ ఇష్యూ చూసుకుంటే 13 నెలల పోరాటం, ఆల్మోస్ట్ 750 మంది రైతులు చనిపోయారు. సాక్షాత్తు ఆ మినిస్టర్ తాలూకా కొడుకే నెగ్లిజెన్స్తో డ్రైవ్ చేసి నలుగురు రైతులు వారు చావు కారణం అయ్యారు. ఎవరిచ్చారు ఆయనకి ఆ హక్కు? నువ్వే మనిషివా? కాదు, నీ నాన్న మినిస్టర్ అయితే నువ్వు రైతులకు మించిపోతావా? నీకు ఎంత దమ్ముంది అంటే ఏం చేయలేము. మనం ఎంత గొంతెంత కలిసినా మనం వినియోగం లేదు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా అర్థంతో, ఎందుకంటే వాళ్ళకి కష్టాలు రావు. ఎందుకంటే కష్టంతో ఒక పదవిని అలంకరిస్తే కష్టార్జితంతో కష్టపడుతున్న వ్యక్తి తనక కష్టాన్ని గుర్తించలేరు, లేక మిగతా వాళ్ళు గుర్తించిన వాళ్ళకి ఏముంది. అలాగా మన మంచి వ్యక్తులు మనం పంపించాలి చట్టసభలకి. ఎక్కడి నుంచైనా చట్టసభలకు మంచి వ్యక్తులు మనం పంపించినాడే మనం తప్పకుండా మనం అనుకున్న కోరికలు మనం నెరవేర్చగలుగుతానన్న నా అభిమానం. ఓకే, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా 2వ చాప్టర్ 2వ అధ్యాయంలో ఉత్తరాంధ్ర చరిత్ర, రైతాంగ గిరిజన ప్రజాఉద్యమాలు
చాలా బాగా రాశారు. ఈ చాప్టర్లో చాలా బాగా రాశారు. ఎందుకంటే ఈ ఉద్యమాలు మొదటి నుంచి ఉత్తరాంధ్ర చరిత్ర మొత్తం క్రోడీకరించి చాలా చక్కగా రాశారు. దీంట్లో మన ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర అనేది ఉద్యమానికి పుట్టనీళ్ళు, దాంట్లో తిరగలేదు. ఉద్యమం ఎక్కడైనా స్టార్ట్ అయిందంటే ఉత్తరాంధ్ర ఉద్యమం వెనక ఎటువంటి కపటం, ఎటువంటి ఏమి ఉండదు. మిగతా ఉద్యమాల్లో అది కనపడుతుందేమో కానీ ఈ ఉత్తరాంధ్ర ఉద్యమం వెనక నిష్కల్మషం ఎప్పుడు ఉంటుంది. అందుకు ఎప్పుడు కూడా మన జిల్లాని, మన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఉత్తరాంధ్ర జిల్లాని, ఇంత సహజ వనరులు ఉన్న జిల్లాని, ఇంత మంచి వనరులు ఉన్న జిల్లాని దోపిడీదారులు గుల్లగొట్టు పోతుంటే మనం ఇలా కూర్చుకుంటే భవిష్యత్ తరాలకి నువ్వేం సమాధానం చెప్తాను? లేకపోతే శ్రీకాకుళమేనా, ధర్మపాటి శ్రీకాకుళమేనా, సోంపేటలో ఆ రోజు ఉద్యమ నాయకుడు వై కృష్ణమూర్తి డాక్టర్ గారు 100 రోజులు, ఆయన విజయకుమార్ గారు కూడా ఉన్నారు, ఇలాంటి 100 రోజులు వచ్చేసి ఆపించగలిగారు. ఎందుకు? రైతుల పోరాటమే. మొన్న పోరాటమే మొత్తం అమలు చేయాల్సిన చట్టాలన్నీ రద్దు చేసే స్థితికి ఒక కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందంటే దానికి స్ఫూర్తి ఉద్యమమే. ఉద్యమంతో చేయలేని ఏం లేదు. ఉద్యమం లేకపోతే మన ఇష్టం, వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలా చేసుకుపోతారో ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అందుకని దయచేసి ప్రజలారా మీరందరూ కూడా తప్పకుండా దీన్ని గుర్తుపెట్టుకొని మన హక్కుల్ని మనం పొందడంలో, మన అడగడంలో తప్పలేదు. దాన్ని మీరు అలా కంటిన్యూ చేసి మీరు ఉద్యమ స్ఫూర్తిని పోకుండా చూసుకోవాలన్న నా అభిమానం. నెక్స్ట్ 3వ చాప్టర్కి వచ్చి 3వది ఏం రాశారంటే వ్యవసాయ రంగం. 3వ అధ్యాయం వ్యవసాయ రంగం అంటే మన ఉత్తరాంధ్రలో 70% మంది, 100కి 70 మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ఈ వ్యవసాయ కుటుంబీకులకు ఎటువంటి భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే చూడండి, మీకు ఒక ఎంప్లాయీకి ఏదైనా జరిగితే ఆయనకి గోల్డెన్ సదుపాయం చూసారా? అదే ఒక రైతుకి ఏమైనా జరిగినట్టయితే ఎవరు పట్టించుకోరు. ఈరోజు పాము కాటుకు చచ్చిపోయే రైతులు ఎంతమంది, వడదెబ్బకి చచ్చిపోయే రైతులు ఎంతమంది, వీళ్ళని ఎవరైనా ఎప్పుడైనా ఆదుకునే సందర్భాలు ఉన్నాయి? ఒక ఉద్యోగి, ఇప్పుడు సెక్యూరిటీకి ఉండేవాళ్ళు ఉద్యోగికి నువ్వు సెక్యూరిటీ ఇస్తున్నావు, సెక్యూరిటీ లేని ఒక రైతుకి నువ్వు ఏమి ఇస్తున్నావు? దాన్ని మనం ప్రశ్నించాలి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే రైతే రాజని చెప్తున్నారు, మనల్ని మభ్యపెడుతున్నారు. మనల్ని రైతే రాజని చెప్పేవాడు రాజులా మనల్ని భావించినట్టయితే ఎందుకు ఈరోజు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వడంలో వాళ్ళు విఫలమవుతున్నారు? మొన్న రైతు చట్టాలు రద్దు చేయమనడంలో, వ్యతిరేకంగా పోరాటం చేయడంలో అంతర్దేశం గిట్టుబాటు ధర లేకపోవడం. కానీ ఇన్ని జరిగినా 750 మంది రైతులు చచ్చిపోయినంతవరకు ఎటువంటి గిట్టుబాటు ధర విషయంలో ప్రకటన చేయలేదు. అందుకు అది ఇక మనం ఏంటంటే దీనికి కాలం మరి ఇక రెండో స్వతంత్ర సంగ్రామానికి మనం మొదలుపెట్టాలి, రెడీ అవ్వాలి. ఎందుకంటే మనం స్వాతంత్రం 1947లో తెచ్చుకున్నాం, అది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఇప్పుడు మనం చేయబోయే సంగ్రామం ఈ దోపిడీ పాలకుల దగ్గర నుంచి మనం విముక్తి పొందాలి. దీనికి రెండో సంగ్రామం కనుక మనం రెడీ కాకపోతే మనల్ని నిర్మూలన ఉంచేస్తారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు పారిశ్రామిక రంగం అంటే పరిశ్రమ. ఇక్కడ ఏంటంటే 1950లో జవహర్లాల్ నెహ్రూ వ్యవసాయ రంగాన్ని కంప్లీట్గా భూస్థాపితం చేసేసాడు. ఆ వ్యవసాయ రంగం ప్లేస్లో ఈ పారిశ్రామిక రంగం అనేది ఒకటి తీసుకొచ్చాడు ఆయన, మహానుభావుడు. ఆయన ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ కూడా వ్యవసాయాన్ని కంప్లీట్గా అధపాతాలను తొక్కేసి ఈ పారిశ్రామిక రంగం అని తీసుకొచ్చాడు. పారిశ్రామిక రంగం పేరుతో ఈ బడా వ్యాపారులు ఈ సస్యశ్యామలంగా ఉన్న భూమిని ఎక్కడ పడితే అక్కడ చాలా వాళ్ళు అసలు ఎంత రేట్ అంటే ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఏమండి 55,000 ఎకరాలు మనకి క్యాపిటల్ అవసరం అండి. ఈరోజు అమరావతి ప్రాంతంలో చూసుకుంటే మనం 13 జిల్లాలు మన రాష్ట్రం. అప్పటికే హైదరాబాద్ విడిపోయి రెవెన్యూ అంతా అక్కడికి పోయి చాలా దయనీయ పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. మనకి సస్యశ్యామలం లాంటి మంచి భూమిని 55,000 ఎకరాలని
నువ్వు తీసేసుకున్నారే. ఏదైనా ఒక స్థిరాస్తి వేరు, చరాస్తి వేరు. డబ్బు ఈరోజు పోతే రేపు సంపాదించుకుంటాం, కానీ స్థిరాస్తిని సంపాదించుకోవడం చాలా కష్టం. మీరు చూడండి, ఈరోజు ఒక సెంటు భూమి మనం అమ్మేమంటే రేపు ఆ సెంటు భూమి మనం కొనలేమని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే స్థిరాస్తికి ఉన్న విలువని, స్థిరాస్తిని మనం పెట్టుకుంటే మనకు ఎప్పుడు నిశ్చింతగా పడుకోవచ్చు. ఇప్పుడు కూడా మన పల్లెటూళ్ళలో మనం ఏమైనా కొద్దిగా ఇదే ఏమైనా అటు ఇటుగా అమ్మడానికి ప్రయత్నం చేస్తాం. మన పెద్దలు ఎప్పుడు కూడా నువ్వు ఏదైనా కానీ స్థిరాస్తిని మాత్రం జోడు వెళ్ళమాక, ఏదో చెయ్యి అంటారు. అట్లాంటి స్థిరాస్తిని తరతరాలుగా నమ్ముకున్న స్థిరాస్తిని 55,000 ఎకరాలు తీసేస్తున్నారు. ఏం చేశారు? ఏం లేదు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్నో గ్రాంట్స్ ఇస్తే అవేమో వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళు వాడేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా 3 రాజధానుల ప్రకటన. సరే, 3 రాజధానుల ప్రకటన 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. దానికి ఇంతటి కూడా కార్యరూపం దాల్చలే. సో 3 రాజధానుల ప్రకటన మాత్రం చాలా మంచి ప్రకటన. దాన్ని మనం అందరం స్వాగతించాల్సిందే. ఎందుకంటే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా డిక్లేర్ చేయటం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టమే. అది అమలైతే అది జరగాలని మనం కోరుకుందాం. అయితే ఈ గవర్నమెంట్ కూడా అట్లానే ఉంది, అలానే పోతుంది. అందుకని మనం పాలకుల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాలకులు మనం దోపిడీ చేసేస్తున్నారు. మనంతటినీ మనలో ఉన్న ఈ సహజ వనరులన్నీ ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేస్తారు. ఏమండి, బ్యాంకులు, రైల్వేసు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత కొన్ని వందల రోజులుగా జరుగుతుంది ఉద్యమం. అది దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళని దానదత్తం చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం! దీన్ని మనం ఖండించకపోతే మనము చేయగలపాలి. ఈరోజు ఎక్కడ ఢిల్లీలో జరిగిన రైతుల పోరాటాన్ని కూడా మనం చేయగలపాలి. మన బాధ్యత అది ఎక్కడో జరిగిందని కాదు. ఈరోజు వాళ్ళు అవుతారు, రేపు మనం అవుతాం. కానీ ఆ రైతు చట్టాలను రద్దు చేయడం అనేది ఒక చరిత్ర అది. అలాగే ఇప్పుడు లేబర్ కోడ్స్ అని ఇప్పుడు మీకు చెప్పాను చూసారా, 144 చట్టాలని 4 చట్టాలుగా విడగొట్టారు. ఆ 4 చట్టాలు కూడా చాలా ఎంతమందిని, ఎంత లేబర్ ఫోర్స్ని శ్రమదోపుడు గురించేద్దామా అనే స్థితిలో ఉన్నాయి తప్ప అది ఏ శ్రామికుడికి కానీ, ఏ కార్మికుడికి కానీ, ఏ రైతుకి కానీ ఎవరికి కూడా ఆమోదయోగ్యంగా లేవు. అంటే దాని అర్థం వాళ్ళు ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయారు. దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. సో ఇక్కడ పారిశ్రామిక రంగం 4వ చాప్టర్ చాలా క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ 5వ దానికి వచ్చి ఆదివాసీల దుర్భర జీవితాలు. దీంట్లో చూసారా, ఈవేళ 170 యాక్ట్ ఉంది. 170 యాక్ట్లో ట్రైబల్ ల్యాండ్ని నాన్ ట్రైబల్ ఎట్టి పరిస్థితిలో కూడా ఎంకరేజ్ చేయడానికి లేదు. మీరు చూసుకున్నట్టయితే అరుకోటు, ఆ బాక్సైటు, మాంగనీసు ఇన్ని ఉన్న ప్రాంతాలను ఈరోజు అసలు భయపెట్టి 170 యాక్ట్ని వైలేట్ చేసేసి ఈరోజు ఆ గదులన్నీ తీసుకుపోయి వారు మరులో అని ఏడుస్తున్నారు. వాళ్ళు ఏంటంటే నిరక్షరాస్యులు, పేదరికంతో మగ్గిపోతున్నారు. అట్లాంటి వాళ్ళని మాయ చేసి తీసుకుపోతున్నారు. వాళ్ళ జీవితాలు ఇవ్వాలి. చూడండి, దళారీ వ్యవస్థలు అక్కడ ఏదో వాళ్ళు అంత కష్టపడి చేస్తే ఈ దళారీకి ఎక్కువ. వాడు 10 రూపాయలు తింటాడు, ఈ దళారీ 100 రూపాయలు తింటున్నాడు. వాళ్ళు మరీ దుర్భరమైన జీవితం. ఆ దుర్భరమైన జీవితాల నుంచి కూడా విముక్తి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే మనం బాగుండాలి, మనం బాగుండి అందరూ బాగుండి దాంట్లో మనం భాగంగా ఉండాలి. అంతేగాని నేనే బాగుండాలి, అంత నాకే వచ్చేసేయాలి అన్న ధోరణి నుంచి మనం విముక్తి పొంది మనం బయటికి వెళ్ళాలనేది నా ఉద్దేశం. అలాగే నెక్స్ట్ తీవ్ర వివక్ష, అసమానతతో దళితుల జీవితాలు. ఇది మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ దళితులు అంటే చాలామంది అనుకుంటారు ఎస్సీస్, ఎస్టీస్ అని. తప్పు. సమాజాల నుంచి వెలివేయబడ్డ ప్రతి ఒక్కరూ దళితులే. ఇక్కడ ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదర్ ఇంకెవరైనా ఉన్నా వాళ్ళు సమాజాల నుంచి దూరంగా వెలివేయబడ్డ వాళ్ళైతే వాళ్ళు కూడా దళితులే. ఎందుకు దళితులు అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు, వాళ్ళు పొందాల్సిన హక్కులు పొందట్లేకపోతున్నారు. ఇంక వాళ్ళు వెలివేయబడ్డ మనుషులే. వెలివేయబడ్డ ప్రతి మనిషి దళితులే.
ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నాం గత సంవత్సరంగా ఎన్ని ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయో చూస్తున్నాం. ఇది అమానుషం. ఇట్లాంటి ఘటనలు జరగడం అంటే మనం ఎటువైపు పోతున్నాం మనం. నువ్వు పెట్టను కాల్చినట్టు కాల్చిపడేస్తున్నావు. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. ఎవరు కానీ ఎక్కడ ఏ వ్యవస్థ చూసినా మనకి అనుకున్నంత న్యాయం మనకి జరగట్లేదు. కానీ ఆ జరిగే రోజు మనం రావాలంటే తప్పకుండా మనం ఉచ్చరించగలం. అందుకని ఆ తీవ్ర వివక్షతతో కూడిన ఆ దళితుల జీవితాలను కూడా 6వ చాప్టర్లో పొందుపరిచారు. అలాగే 7వ చాప్టర్లో దినదినగణంగా మారుతున్న మత్స్యకార బతుకులు. ఈ మత్స్యకారుల బతుకులు చాలా, ఎందుకంటే మనకి ఇందాకే చెప్పారు 350 కిలోమీటర్లు నేరం ఉంది. ఈ మత్స్యకారుల తాలూకా పరిస్థితులు మరీ దయనీయం. కొన్ని సందర్భాల్లో మొన్న సైక్లోన్, తిత్లీ అట్లాంటి తుఫాన్స్లో తిండికి లేక అలమటించి ఆకలితో చాలామంది చచ్చిపోయారు. వాళ్ళు బతుకులకు ఎక్కడికి వెళ్తే ఆ పాకిస్తాన్లో ఉండిపోవడం, పాకిస్తాన్లో అరెస్ట్ చేసేయటం, వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ లేక అక్కడే చచ్చిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాలను కూడా మనం ఆలోచించాలి. వాళ్ళ జీవితాలను కూడా ఈ పుస్తకంలో చాలా క్లియర్గా పొందుపరిచారు. స్థితిగతులు కూడా మనం మార్చాల్సిన బాధ్యత ఉద్యమంతోనే సాధ్యపడుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే విద్యారంగ స్థితిగతులు. విద్యారంగం అంటే మీరు చూడాల్సిన పనిలా. ఇక్కడ మిగతా రాయలసీమ అక్కడ అవన్నీ మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర విద్యారంగంలో చాలా వెనుకబాటు ఉండేది. ఏదో మొన్న ఆ రిమ్స్ ఏదో మనకు రావటం తప్ప అంతకుముందు చూసుకుంటే ఏముంది చెప్పండి? ఏమి లేదు. ఒక పాలిటెక్నిక్ కాలేజ్. ఈరోజు చూస్తే మన శ్రీకాకుళం జిల్లా, అసలు యాక్చువల్ ఉత్తరాంధ్రలో మన శ్రీకాకుళం జిల్లాకి నుంచి ప్రతి కంట్రీలో ఉంటారండి. ఆంధ్రప్రదేశ్ కాదు, మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసేంతవరకు 200 పైగా ఉన్న దేశాల్లో ప్రతి దేశంలో మన శ్రీకాకుళం నుంచి ఉంటారు. అంటే మన ఉత్తరాంధ్ర మనిషి ఉన్నారు. అంటే ఏంటి? మన పేదరికం, వలసపోతున్నాం. ఏం చేస్తాము? ఇప్పుడు స్థితి మనకి వేరే ఖచ్చితంగా మనం పోతున్నాం. ఈరోజు ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో చాలామంది ఇంటలెక్చువల్స్ అమెరికాలో టాప్ మోస్ట్ పొజిషన్ ఉన్నారు. మనం ఎవరికి తక్కువేం కాదు. మనంత తెలివైన వాళ్ళు, మనం ఏం తెలివి తక్కువ వెళ్ళాం కాదు. మనలో తెలివితేటలు నాకు తెలిసి కంపారిటివ్గా ఎవరిలో లేవు. మనలో ఆ ఫైర్ ఉంది. ఉత్తరాంధ్ర ప్రజానీకంలో ఆ ఫైర్ ఉంది. నేర్చుకోవాలన్న తపన ఉంది. దేనైనా సాధించాలన్న తపన మనలో ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మన వాళ్ళు మాత్రం వదిలేస్తున్నారు. అలాగే దీన్ని 9వ చాప్టర్లో ఆరోగ్య రంగం పరిస్థితి, వైద్యం కూడా అట్లనే ఉంది, మీకు తెలుసు. అలాగే విశాఖ నగరంలో మురికివాడల నివాసులు సమస్యల హక్కులపై సాగుతున్న ఆందోళన బోలుడు వందలు, చాలా ఉద్యమం, చాలా ప్రకటించాను సార్. దాంట్లో నేను పేచీని చేస్తున్నప్పుడు ఈ మురికివాడల నివాసుల ఉద్యమాల్లో ఇంచుమించుగా చాలా ఉద్యమాల్లో నేను పాల్గొన్నాను. అక్కడ ఇప్పటికీ కూడా పరిస్థితి అట్లానే ఉంది. ఏ మార్పు లేదు. అలాగే 11వ చాప్టర్లో ఏం పెట్టారంటే బడా సంపన్న వర్గాల ఖుషీల కోసం పర్యాటక రంగాన్ని పణంగా పెడుతున్న పాలక వర్గాలు. పర్యాటక వర్గం అంటే ఎంజాయ్ చేసే ఒక పర్యాటక ప్రాంతాన్ని పణంగా పెట్టేశారు వాళ్ళ కోసం. అవి మన రిసోర్సెస్, మనం అనుభవించాలి. ఈవెన్ రాజ్యాంగంలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఇండియా ఇస్ ఏ సోషలిస్టిక్ స్టేట్ అంటారు. ఇక్కడ ఎందుకు చెప్పాడంటే ఇక్కడ ఎటువంటి శ్రమ దోపిడీకి కూడా గురి కాకూడదు అనేది రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. ఒకవేళ అది లాభమైనా నష్టమైనా, నష్టం వచ్చే సమస్య లేదు, లాభమైనా పంచుకొని తీరాల్సిందే. ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, యజమాని దగ్గర మనం పనిచేస్తున్నాము, యజమాని మనకు జీతం ఇవ్వడమే కాదు, మనము ఆ ఫ్యాక్టరీలో వచ్చిన లాభానికి కూడా మనం ఒక వాటా అనుకుంటుంది. దాన్నే బోనస్ అంటారు. అది రాజ్యాంగం మనం ప్రసాదించింది. లాభాల్లో కూడా మనం వాటా ఇవ్వాలి. అట్లాంటిది ఎక్కడ జరుగుతుందో చెప్పండి? శ్రమదోపిడి జరగకుంటుంటే మనకు లాభం ఇచ్చినట్టే.
శ్రమదోపిడీ జరగకుండా మనకి గిట్టుబాటు ధరించి మనకి సరిగ్గా పనికి సరిపడే వేతనం ఇచ్చినట్టయితే మనకి అవన్నీ లేనట్టే. సో అట్లాంటిది ఈ బడా సంపన్న వర్గాల కోసం చాలా చాలా దారుణంగా పర్యాటక రంగాన్ని తాకట్టు పెట్టేశారు. ఆ తాకట్టు పెట్టే విధానం అసలు మన రిసోర్సెస్, మన సహజ వనరులు అన్నీ కూడా దోచుకుపోతూనే ఉన్నారు. ఇవాళ చూడండి, ఇక్కడ అరకు చూడండి, అరకు ఎంత మంచి ప్రాంతం. అది అరకు ప్రాంత వాసులకు చాలా దూరంగానే ఉంది. అక్కడ బెనిఫిట్ పొందేవాళ్ళు ఈ బడా వ్యాపారులే. మీరు కావాలంటే అక్కడ చూడండి, బిజినెస్లు అన్నీ కూడా, ఆ బిజినెస్లు కానీ లేకపోతే ఆ పిక్నిక్ స్పాట్స్ కానీ అవన్నీ కూడా దాంట్లో వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఈ ట్రైబల్స్కి 4,000 5,000 జీతం ఇచ్చి వాడుకుంటున్నారు. వాళ్ళకి అది ఎక్కువ, వాళ్ళకి ఆ గమనం లేదు, అంతే అలా క్యాచ్ చేసుకుంటున్నారు. అలాగే 12వ దాంట్లో పోరాట పథంలో ఉత్తరాంధ్ర మహిళల కోసం, ఎందుకంటే ఉత్తరాంధ్రే ఉద్యమానికి పుట్టినీళ్ళు. దాంట్లో ఉత్తరాంధ్ర మహిళలు కట్టుబాట్లతో కూడి సంస్కారంతో కూడిన ఉద్యమంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటారు. ఇది చరిత్ర చెప్తుంది, నేను కాదు, ఇది చరిత్ర చెబుతోంది. నేను ఇందాకే చెప్పాను, ఉత్తరాంధ్ర ఉద్యమం వెనక నిష్కల్మషము, కపటము, మాయ ఒక కట్టుబాట్లతో, ఒక సాంప్రదాయబద్ధాలతో బ్రహ్మాండంగా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నారంటే అది మహిళల తాలూకా ప్రోత్సాహమే. ఇప్పుడు ఈ వివరాలు మీకు చెప్పాను. ఒక ఉద్యమం చేసేటప్పుడు ఉద్యమం ఎప్పుడు కూడా తన బతుకు తెరువు కోసం వాడుకోకూడదు. ఎక్కడైతే ఉద్యమం తన బతుకు తెరువు కోసం వాడుకుంటారో అక్కడ ఉద్యమం బలహీనపడిపోతుంది. ఉద్యమం నిష్కల్మషంగా చేయాలి. ఉద్యోగం నాకు బతుకు తెరువు కాకూడదు, దాని మీద ఉద్యోగం మీద నేను బతకూడదు. అట్లయినప్పుడే నేను నిష్కల్మషంగా నేను చేయగలను, దాంట్లో డెఫినెట్గా నేను సక్సెస్ సాధిస్తాను మీ అందరి సహకారం. అందుకని అది అంబేద్కర్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు. అందుకు మనం గుర్తెరగాలి. అలాగే ఇక్కడ నెక్స్ట్ 13వ అధ్యాయంలో విభిన్న ప్రత్యేకతలతో నిండిన కళింగాంధ్ర. విభిన్న ప్రత్యేకతలు మనకున్న ఎన్ని యాక్టివిటీస్, ఈ బుర్రకథలు కానీ లేకపోతే చాలా 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 దీంట్లో చెప్పారు. అది 192 పేజీలో చాలా క్లియర్గా చెప్పారు. 192లో ఇది నాకు చాలా ఇష్టమైన చాప్టర్. ఇది ఒక్క నిమిషం. 192 మీరు చూసారు కదా, ఉంది. ఉత్తరాంధ్రకు అపారమైన భాషా సంస్కృతి ఉద్యమం వారసత్వం ఉంది. మనం ఈరోజు గురజాడ అప్పారావు గారు, గెలుగు రామమూర్తి గారు, గరిమెల సత్యనారాయణ గారు, తాపి ధర్మారావు గారు, ఉప్పల లక్ష్మణరావు గారు, శ్రీ రావిశాస్త్రి, చాకన్న సోమయాదులు, రోహన్ కప్పల స్వామి గారు, పాలూరు సత్యనారాయణ, ఎందరో మహానుభావులు పుట్టినీళ్ళు ఈ ఉత్తరాంధ్ర గడ్డ పవిత్రమైన గడ్డ. ఈ ఉత్తరాంధ్ర జన్మనిచ్చిన మనుషులు మహానుభావులు, మేధావులు. అందుకని ఈ అందరినీ కూడా మన యాస, మన భాష, మన సంస్కృతి అన్నీ కూడా దీంట్లో ఈరోజు శ్రీకాకుళం సంస్కృతి అంటే చాలా సినిమాల్లో కూడా వాళ్ళు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అది మన విషయమే, అది మన విషయమే. అందుకని ఇది 13వ అధ్యాయంలో చెప్పారు. అలాగే 14వ అధ్యాయంలో జగన్ ప్రభుత్వం 3 రాజ్యాల ప్రకటన, గత ప్రభుత్వ దోపిడీ విధానాలను సృష్టిస్తున్న జగన్ ప్రభుత్వం, ఇంతకుముందే చెప్పామని. అలాగే పార్వతీపురం నియోజకవర్గాన్ని అరకు, రంపచోడవరం, పార్వతీపురం అని 3 జిల్లాలుగా విడగొట్టబడితేనే అక్కడ పరిపాలనా సౌలభ్యం జరుగుతోంది. పరిపాలనా సౌలభ్యం ఎక్కడైతే జరుగుతుందో ఏవైనా పథకాలు, ప్రభుత్వం నిర్దేశించిన పథకాలు చక్కగా చేరతాయి. అందుకని తప్పకుండా ఈ ప్రపోజల్ చాలా బాగుంది. అరకు, రంపచోడవరం, పార్వతీపురం కేంద్రాలుగా 3 జిల్లాలు పెట్టడం చాలా అవసరం. అది జరిగినట్టయితే వాళ్ళు ఆయా 3 ప్రాంతాల వారికి తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే 16వ అధ్యాయంలో ఉత్తరాంధ్ర వలస పెత్తందారుల ఆర్థిక రాజకీయ పెత్తనం, కార్పొరేట్ బహుళజాతి సంస్థల దోపిడీ, ఆధిపత్యం. ఇది ఎక్కడ చూసినా, దేశం మొత్తం ఎక్కడ చూసినా ఉంది. కానీ మన ఉత్తరాంధ్రలో మరీ ఎక్కువ ఉంది. మీరు చూడండి, ఉత్తరాంధ్ర అంటే ఎంత చిన్న చూపు అంటే, ఈరోజు మీకు తెలుసో లేదో, ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి అవన్నీ అవుట్డేటెడ్. ఈ అమెరికా నుంచి అవన్నీ కూడా మూసివేసే స్థితిలో ఉన్న ఆ కంపెనీస్ని మన దీంట్లో ఇక్కడే శ్రీకాకుళం అంతే, ఇంకెక్కడ పెట్టరు. ఎందుకంటే శ్రీకాకుళం వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు పెద్దలు గౌరవిస్తారు, వాళ్ళ అమాయకులు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు.
ఇవాళ చూడండి, ఇక్కడ NSCL ఉంది, మీరు గమనించడం లేదు. NSCLలో నెలసరి టర్నోవర్ 100 కోట్లు, ఒక నెలకి 100 కోట్లు. ఆయన ఎక్కడో ఉంటాడు, 100 కోట్లు టర్నోవర్ అండి. ఇక్కడ మీరు NSCL చూసినట్టయితే అక్కడ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోవట్లేదు. మీకు తెలుసా లేదు? నేను విన్నా. తెలుసా మీకు? వీళ్ళ ఈ సహజ వనరుల్ని మొత్తం నిర్వీర్యం చేసేసి మనుషుల్ని పశువులాగా ట్రీట్ చేసి నువ్వు 100 కోట్లు నెలకు తీసుకుపోతున్నావే. ఈ రాజకీయ పాలకులకు తెలియదా? అంటే రాజకీయ పాలకులు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు ఉండుతూ ఉంటారు, వాళ్ళ కొడుకులు ఎక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఈ భవిష్యత్తు తరాలకు ఏ సమాధానం చెప్తాం? నువ్వు ఇక్కడ చిన్న గుంట తీస్తే ఇలా గుంట తీస్తే కెమికల్ వస్తుంది. నీకు చిలకపాలెం నుంచి ఐరభీమవరం వరకు కూడా నేను దీనిపైన సర్వే కూడా చేశాను. ఆల్మోస్ట్ మన జిల్లాలో 970 పైగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా 90% కార్పొరేట్ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళందరూ మనల్ని పాలేరులాగా వాడుకొని మన వాతావరణాన్ని మొత్తం కలుషితం చేసేసి మనకన్నీ వ్యర్థ పదార్థాలు వదిలేసి, చూడండి అక్కడ పుట్టు అంగవైకల్యం. మీరు ఆ చిలకపాలెం అటుపక్క అవన్నీ చూసుకున్నట్టయితే అంగవైకల్యం, పుట్టు నుంచి అంగవైకల్యం, పుట్టు నుంచి పుట్టి, ఇవన్నీ పరిస్థితులు చూస్తే చాలా భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. అప్పట్లో నేను 95లో నేను లా చదువుకునేటప్పుడు చాలా ఉద్యమాలు చేశాను. ఉద్యమాలు చేసిన ఈ కలెక్టర్లు కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంటారు. అందుకని ఇది ఎంతో మొన్న రైతు పోరాటాలలాగా ఎంతో ఉధృతం చేస్తే తప్ప ఈరోజు ప్రభుత్వానికి సీఎం కుట్టినట్టు కూడా ఉండదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అట్లాంటప్పుడు మనం ఉద్యమం వెళ్ళకుండా ఊరుకోవడం మంచిది. అందుకని ఉద్యమం అనేది ఉద్యమంలాగే ఒక ప్రవాహంగా జరగాలి. ప్రవాహంలాగా జరిగితేనే ఆ ఉద్యమానికి అర్థం ప్రమాదం, దాంట్లో మనం అనుకుంటుంది ఎంతైనా సాధించగలం. మనమేమి అంతకుమించి నేనేం చెప్పలేను. అలాగే ఇక్కడ 17వ దాంట్లో ఉత్తరాంధ్ర సమస్యపై వస్తున్న భిన్న వాదనలు ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. ఉత్తరాంధ్రకి సంబంధించి ఇక్కడ ఉత్తరాంధ్ర కాని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం లేదు అనేది అఫ్కోర్స్ ఒక కారణం అయ్యుండు కాక, కానీ మనలో చైతన్యం లేకపోవడం ప్రధానమైన కారణం. మనలో చైతన్యం రావాలి. మనలో చైతన్యం వచ్చిన రోజే తప్పకుండా మనం అధిగమించగలం. ఎవరు ఎక్కడున్నా సరే మనం అందరినీ కూడా ఆహ్వానించే మనస్తత్వం మంది. మనం ఎక్కడ ఉండలేం, కానీ మనం ఎవరు తీసుకొచ్చినా మన దగ్గర పెట్టుకోగలం. మనకు ఆ విశాలమైన హృదయం మనకు భగవంతుడు ఇచ్చాడు. అదే మన మంచిదేమో. ఈరోజు ధర్మం 3 పాదాల మీద నడుస్తుందంటే మన ఉత్తరాంధ్ర పైన నేను అనుకుంటున్నాను. ఇలాంటి విలువలతో, ఇంత సంస్కారంతో నాకు తెలిసి నేను ఎక్కడా చూడలేదు అంటే ఎస్పెషల్లీ మన ఉత్తరాంధ్ర. అందుకని ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేది ఉత్తరాంధ్ర ఏతరులతో సపోర్ట్స్ ముడిపడి ఉండొచ్చు, కానీ మనలో ప్రేరణ లేకపోవడం ఒక ప్రధానమైన కారణం నేను చెప్పుకుంటున్నాను. అలాగే లాస్ట్ చాప్టర్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి జరగాల్సిన కృషి, దీంట్లో చాలా చక్కగా పొందుపరిచారు. చెప్పచ్చు. ఓకే రక్షక్ గారు, నా ఓకే, మీ టైం సమయాభావం నథింగ్ ఎట్. సో ఇక్కడ లాస్ట్ చాప్టర్లో మన తాలూకా డిమాండ్స్, మన ఉద్యమం దేన్ని ప్రేరణగా తీసుకోవాలి, దేనికోసం మనం ఉద్యమించాలనేది ముగింపులో చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా వీటి కోసం మనం ఉద్యమం చేస్తే అట్లీస్ట్ మనకు ఒక 50% మనం సాధించగలిగిన మన భవిష్యత్ తరాలకి మనం చాలా హ్యాపీగా, మేము మీకు ఇచ్చాం, ఇది మా స్ఫూర్తి, మా ఉద్యమ స్ఫూర్తి, మా ఉద్యమ ఫలితం, మీరు కూడా దీన్ని మీ భవిష్యత్ తరాలకు ఇవ్వండి అని చెప్పే ధైర్యం మనకు వచ్చినట్టు ఉంటుంది. అలా దీంట్లో ఒక్కసారి ఇక్కడ వ్యవసాయ రంగం, రైతాంగ డిమాండ్, ముందు రైతుల డిమాండ్ల కోసం మనం, ఎందుకంటే మనలో ముందు చైతన్యం రావాలంటే సమస్య పట్ల మనకు అవగాహన ఉండాలి. గుడ్డలు చేలో పడినట్టు మనకు అవగాహన లేకుండా వెళితే కరెక్ట్ కాలేదు. సో ఇక్కడ ఉత్తరాంధ్రలో నిర్మాణంలోనూ ప్రతిపాదనలోనూ ఉన్న అన్ని మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలి. అది చాలా తక్షణ కర్తవ్యం. ఎందుకంటే 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వ్యవసాయానికి సంబంధించి చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉండిపోయి
చాలా ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి ఆపేశారు. అవన్నీ కూడా తక్షణం పూర్తి చేయడానికి మనం ఉద్యమం ద్వారా మనం కార్యరూపం దాల్చాలి. అది చాలా అవసరం. అలాగే రెండోది ఏంటంటే బహుళజాతి సంస్థలు, బడా కార్పొరేట్ కంపెనీలకు చెందిన విధ్వంసకర పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ కూడా మనం తిప్పికొట్టాలి. ఎస్, అదొకటి మనకి. ఎందుకంటే వాతావరణం సరిగా లేకపోతే చూడండి, ఏదైనా పర్వాలేదు, మనం డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ ఆరోగ్యం పాడైపోతే ఏమి చేయలేం. ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే, ఆరోగ్యం లేకపోతే అన్నీ లేనట్టే. ఏముంది? అందుకని ఏవైతే ఈ వాతావరణ కాలుష్యం ద్వారా, ఈ జల కాలుష్యం ద్వారా, మరి మన దీంట్లో చూసుకున్నట్టయితే కాలుష్యం అన్నదానికి మనం చిరునామా అయిపోతామేమో నాకు తెలిసి. సో ఈ కాలుష్య రహితమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే ఒకప్పుడు చూడండి, మన పెద్దలు 100 ఏళ్ళు బతికేవాళ్ళు ప్రశాంతంగా, ఎటువంటి డిసీజ్ లేకుండా. కానీ ఈరోజు కనీసం మనం 1100-1200 రూపాయలు పెట్టిన సరైన బియ్యాన్ని మనం కొనుక్కోలేకపోతున్నాం, లేకపోతున్నాం. అన్ని పెస్టిసైడ్సే. మనం ఒక పక్క ఏం చూసుకుంటున్నామంటే అధిక దిగుబడి చూసుకుంటున్నాం తప్ప, ఒక పక్క మన హెల్త్ పాడైపోతుందని ఎవరూ గమనించట్లేదు. ఎందుకు గమనించట్లేదు అర్థం కాదు. నువ్వు ఎకరాకి 25 బస్తాలు పండించాల్సింది 40 బస్తాలను పండిస్తున్నావు. ఏంటి ప్రయోజనం? నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని నువ్వు కార్పొరేట్ వ్యవస్థలోన ఒక చిన్నదానికి 3 సంవత్సరాల వయసులో బీపీ, 2 సంవత్సరాల వయసులో పుట్టుగుడ్డి, ఇవన్నీ ఎటువైపు మనం వెళ్తున్నాం? దయచేసి ఆలోచించండి. ఈ వ్యాపారులు కూడా ఎప్పుడు కూడా చూడండి, 40 బస్తాల పండి ఇష్టం వచ్చినట్టే కొట్టేస్తుంటాడు. ఎవరైనా ఈరోజు ఆర్గానిక్స్తో పండించే రైతులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? లేరు. ఆర్గానిక్స్ ఓన్లీ పేడ దీంతో పండించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. ఎందుకంటే వాడికి అదే చాలా ఎక్కువ. వాడు తాలూకా పేదరికం మనిషిని ఆ రకంగా చేసేస్తుంది. దానికి గవర్నమెంట్ సహకారం ఉండాలి. ఆర్గానిక్స్ ద్వారా పంట పండించే విధానాన్ని ప్రభుత్వం మనకి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే దాంట్లో గిట్టుబాటు ధర రాదు. ఎందుకంటే ఈరోజు మనం యూరియా వేసేస్తే విపరీతంగా, రేపు తెల్లారికి వేసేస్తే 3 రోజులకి బ్రహ్మాండమైన వచ్చేస్తుంది. అదే ఆర్గానిక్స్ అయితే రాదు. అందుకని ఇవన్నీ పక్కన పెట్టేసి మన హెల్త్ని మనమే కావాలని చేసేసుకుంటున్నాం. మనం దుర్భరమైన జీవితాల్లో ఎంటర్ అయిపోతున్నాం. దయచేసి అది కూడా మనం గమనించాల్సిన పరిస్థితి. నెక్స్ట్, అలాగే గ్రామాల్లో చెరువులన్నింటినీ పూడికలు తీయించి మరమ్మతులు చేయించి ఆధునీకరించాలి. ఇవాళ NRGYతో చాలా చేస్తున్నారు. అది మరింత వేగవంతం చేయాలి. దానికోసం కూడా మనం ఉద్యమించాలి. అలాగే వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి భారీగా పెంచాలి. ఇప్పుడు చెప్పారు కొండయ్య గారు చెప్పినట్టు, అమెరికాలో అభివృద్ధి చెందిన దేశం అంతా కాకుండా ఎంతైనా కొంత సబ్సిడీస్ అనేవి రైతులకి పెంచాలి. రైతులకు పెంచినప్పుడు రైతులు ప్రేరణతో ముందుకు వెళ్తారు. ఓహో, నా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తోంది, నేను చేస్తాను అని ఆయనకి మరింత ప్రేరణ కలిగించే విధంగా ప్రభుత్వం ఉన్నట్టయితే తప్పకుండా వాడు మరింత రైతు ముందుకు పోతాడు. దాన్ని కూడా మనం ఒక ఉద్యమంలో ఒక భాగంగా దాన్ని మనం ఎంచుకోవాలి. అలాగే ఉత్తరాంధ్రలో మూతపడిన జూట్ మిల్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇవి నాకు తెలిసి ఈ డిమాండ్స్ అన్నీ చేస్తే ఆల్మోస్ట్ 3-4 గంటలు సమయం పడుతుంది. ఇంపార్టెంట్వే మీకు చెప్తాను. అలాగే ఉత్తరాంధ్రలో మూతపడిన జూట్ మిల్లు అన్నీ కూడా, జూట్ మిల్లు, జనపనార మిల్లు చాలా మూతపడిపోయినాయి. అక్కడ చీపురుపల్లికి సంబంధించి చూసారా? మీకు ఒక విషయం చెప్తాను. లాకౌట్ అని ఒక కార్యక్రమం ఉంది. లాకౌట్ అంటారు. లాకౌట్, స్ట్రైకు, ఈ 2 ప్రధానమైన ఆయుధాలు. స్ట్రైక్ అనేది వర్కర్ చేతిలో ఒక ఆయుధం అయితే, లాకౌట్ అనేది యజమాని చేతిలో ఒక ఆయుధం. ఈరోజు చాలా జూట్ ఇండస్ట్రీస్ నిబంధనలకు విరుద్ధంగా లాకౌట్ డిక్లేర్ చేసేస్తున్నాడు. లాకౌట్ అనేది ఎప్పుడు లాకౌట్ అంటే దాని అర్థం ఏంటి? మొత్తం గేట్ తాళం వేసేసి ఎవరైనా నువ్వు పోరా అని చెప్పి లాక్ అండ్ అవుట్ ది వర్కర్స్. లాక్ చేసేసి నువ్వు బయటకు కొండరా మీరు అంటాడు. జనరల్గా పారిశ్రామిక వివాదాల చట్టంలో చాలా క్లియర్గా చెప్తాడు. లాకౌట్ ఎప్పుడు డిక్లేర్ చేయాలంటే వాడికి ఎటువంటి ప్రాణభయం వస్తుందని చిన్న ఊహ కలిగినా, లేకపోతే ఆ పరిశ్రమలో ఏవైనా సామగ్రిని ధ్వంసం చేసేస్తున్నారు అన్న ఆలోచన వచ్చినా, ఈ 2 సందర్భాల్లో లాకౌట్ డిక్లేర్ చేయాలి.
వాడు ఏం చేస్తున్నాడంటే లాకౌట్ అనేది ఒక ప్రతీకారమైన ధోరణితో, ఒక కక్షపూరితమైన ధోరణితో చాలా జూట్ మిల్స్ శ్రీకాకుళంలో, మనం ఇక్కడ కూడా చాలా ఇక్కడ ఒకటి చీపురుపల్లి, ఇవన్నీ కూడా కావాలని ప్రతీకారం తీర్చుకోవాలి. ఎందుకంటే వర్కర్ అనేవాడు రెక్కాడితే డొక్కాడిని బతుకు. వాడు కోళ్ళు పెట్టాలంటే ఏం చేస్తాడు? నీ ఇష్టం, నువ్వు నా దగ్గర వేషాలు చేస్తాను, నేను తలుపేసేస్తాను బో బయటికి అంటే 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, 4 రోజులు చూస్తాడు, చచ్చింటూ వస్తున్నాడు. ఏ ఒక్కరూ క్వశ్చన్ చేయట్లేదు, తప్పది. లేబర్ కమిషనరు ఇమ్మీడియట్గా దాంట్లో ఎంటర్ అయ్యి దాంట్లో ప్రవేశించి ఇది లాకౌట్ న్యాయబద్ధంగా జరిగిందా లేదా, న్యాయబద్ధంగా జరిగితే ఓకే, అన్యాయంగా జరిగినట్టయితే క్వశ్చన్ చేసి ఆయన కోర్టు ముందు నిలబెట్టాలి. అది న్యాయం చేయటం అంటే. మీరు ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలకు విరుద్ధంగా మీరు డిక్లేర్ చేసేసి మీరు వర్కర్స్ అందరినీ రెక్కాడితే డొక్కాడిన బతుకుల్ని మీరు ఎంకరేజ్ చేసుకొని వాళ్ళు ఏంటి నేనేం చెప్తే వాళ్ళు చేస్తారన్న ధోరణిలో మనం ఉంటే మనం ఫెయిల్ అయిపోతున్నట్టే లెక్క. వీళ్ళు ఏమనుకుంటారు జనరల్గా, ఎందుకండి గొడవ, వాళ్ళతో మనకి ఎందుకండి గొడవ పడ్డాం అనుకోండి నా కుటుంబం మొత్తం ఈదిన పడిపోతుంది అని అనుకుంటున్నాం. ఇలా అన్నాను. ఒకసారి 10 మంది కనుక దాన్ని క్వశ్చన్ చేస్తే రేపు అది కాకుండా జరిగే అవకాశం ఉంటుంది. అందుకని చాలా 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 బడా వ్యాపారులు నిబంధనలకి నీళ్లు వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చాలా రకాలుగా కార్మిక వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ మంచి పద్ధతి కాదన్న దాన్ని మనం తిప్పికొట్టాలి. అలాగే ఇక్కడ రైల్వేస్ ప్రైవేటీకరించడం. రైల్వేస్ అంటే ఇండియాలో అంటే మన భారతదేశంలో పెద్ద పబ్లిక్ అండర్టేకింగ్ అంటే రైల్వేస్కి మించిన పెద్ద పబ్లిక్ అండర్టేకింగ్ లేదు. అట్లాంటిది ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ వేళ్ల తరబడి రైల్స్, వేళ్ల తరబడి ఎక్స్ప్రెస్, కొన్ని లక్షల తరబడి ట్రాక్స్ ఆల్రెడీ అమ్మకానికి పెట్టేశారు. నీకేమొచ్చింది? నీకు అమ్మాల్సిన పరిస్థితి ఏం చేస్తున్నారు నువ్వు? ఈరోజు మనం ట్రైన్సే కనుక లేకపోతే మన స్థితిగతులు ఇంకా దుర్భరం. ఈరోజు మనం ఇక్కడ శ్రీకాకుళంలో కనుక ఈఎం ఎక్కితే 30 రూపాయలు, 15 రూపాయలు, 30 రూపాయలు అనుకుని ఎక్కితే వైజాగ్ పోతున్నాం. అట్లాంటి ఫెసిలిటీస్ ఎందుకు పెట్టారు? మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. వాళ్ళకి మనకి ఏదో రకంగా మనం చేయూతనివ్వాలి. వాళ్ళు ఒకవేళ వలసగా వైజాగ్ పోవడానికి కానీ లేకపోతే విజయనగరం పోవడానికి కానీ వాళ్ళకి వీలైన పద్ధతిలో గిట్టుబాటు ధరలతో వాళ్ళకి కన్వీనియన్స్ ప్రొవైడ్ చేయాలని పెడితే నువ్వు అట్లాంటి వాటిని కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఇంకా ఏముంది చెప్పండి? ఏమీ లేదు. ఇంకా బ్యాంకులు అంటే బ్యాంకులు, ఎయిర్పోర్ట్స్ అంటే ఎయిర్పోర్ట్స్, రైల్వేస్ అంటే రైల్వేస్, షిప్స్, ఇక ఈవెన్ 1-2 మొత్తం అన్నీ కలిపి ప్రైవేటీకరణ చేసేస్తే ఈ మొత్తం అంతా కలిపి ఇంకొక ప్రమాదం ఏముందంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేస్తే ఏదైతే మనం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన ఉద్యోగాలు కంప్లీట్గా పోతాయి. ఇప్పటికీ లేవు అనుకోండి, అది వేరే విషయం. చాలా తక్కువ, చాలా వివక్షతో గురయ్యి చాలా బాధలతో ఉన్న మనము భవిష్యత్తులో నీవు ఏ సెక్టార్లో కూడా ఉద్యోగం పొందే అవకాశం రాదు ఇదే కనుక జరిగితే. దీన్ని ఇమ్మీడియట్గా తక్షణమే మనం తిప్పికొట్టాలి. చాలా వరకు అక్కడి నుంచి వైజాగ్లో కొంతవరకు ఉంది, కానీ ఇక్కడ మన ఉద్యమం ఉంది, కానీ దీన్ని మనం వేగవంతం చేయాలి. చేయకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకంగా మనం తప్పకుండా ఉద్యమించాలి. ఆ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి. అలాగే రెండోది ఏంటంటే ఆదివాసీ సమస్యలపై డిమాండ్లు. ఇది చూస్తే నాకు చదివితే చాలా బాధేసింది. నాకు ఏంటంటే ఇది చదివి నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఏంటి మనం ఎందుకు బతుకుతున్నాం? మనం సక్రంగా హ్యాపీగా ఉంటే చాలా, మిగతా వాళ్ళ కోసం మనం పట్టించుకోమా? మనం పట్టించుకునే పరిస్థితి మనకు లేదా? మనకి రేపొద్దున కష్టం వస్తే ఎవడు పట్టించుకుంటాడు? చాలా సమస్యలు అక్కడ ఉత్తరాంధ్ర ఆదివాసీ ప్రాంతంలో షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించాల్సిన గ్రామాలను వెంటనే 1950 షెడ్యూల్ ప్రాంత ఆర్డర్లో చేర్చాలి. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనేది డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్ అనేది చాలా చాలా అద్భుతమైన డిమాండు. ఆ డిమాండ్ కనుక మనం పరిష్కరించగలిగితే డెఫినెట్గా అది ఆదివాసీలకు ఇచ్చిన మన పెద్ద బహుమతి. అంతకుమించి మనం బహుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళంతట వాళ్ళే ఇచ్చేసుకుంటారు. అలాగే ఇక్కడ దళితుల సమస్యలపై డిమాండ్. ఈ దళితుల సమస్యలపై డిమాండ్లు అంటే
వాళ్ళు మనుషుల్ని మనుషులుగా, ఇందాకే చెప్పాను, దళితులంటే ఒక వర్గం కాదు, సమాజంలో వెలివేయబడ్డ ప్రతి ఒక్కడూ దళితుడే అని చెప్పాను. ఇక్కడ ఈ దళితుల సమస్యలంటే ఆల్ బీసీస్, ఆల్మోస్ట్ ఆల్ మన ఉత్తరాంధ్రలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీస్ అందరూ దళితులే. ఏదో ఒకరిద్దరు తప్ప, 1-2% తప్ప మిగతా వాళ్ళు అందరూ దళితులే నా దృష్టిలో. వాళ్ళందరూ సమాజానికి దూరంగానే ఉన్నారు, సమాజం నుంచి వెలివైబడి ఉన్నారు. దళితులు అంటే ఒక ఎస్సీస్ అని మాత్రం కాదు, మీరు ఎప్పుడూ తప్పది. మీరు, నా వ్యక్తిగతమైన అభిప్రాయం అది కాదు. ఎందుకంటే మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా ఉన్నాయి. మనం అందరం కూడా వాళ్ళ దృష్టిలో దళితులమే ట్రీట్ చేయబడుతున్నాం. ఈ దళితుల సమస్యలపై ఇందాకే మీకు చెప్పాను, ఎన్కౌంటర్స్ చాలా దౌర్భాగ్యం. ఇది మనం తిప్పికొట్టకపోతే, మొన్న చూసారా, పిట్టల్లాగా కాల్ చేస్తున్నారు. ఎవరిచ్చాడండి అధికారం? ఎవరిచ్చారు అధికారం? ఈవేళ పోలీస్ ఆఫీసర్స్ ఒకరిద్దరు, మొన్న ఏదో నేను ఒక పోలీస్ ఆఫీసర్ని చూశాను, ఎస్సీ కమిటీలో మెంబర్గా చూశాను. ఎక్సలెంట్, మీరే నాకు పంపించారు కృష్ణయ్య గారు, ఎక్సలెంట్. అట్లాంటి ఆఫీసర్స్ మనకు రావాలి, చాలామంది మన వరకు బాగానే ఉంటారు, పొజిషన్ వచ్చిన తర్వాత మారిపోతున్నారు. ఇక్కడ వరకు చాలా చెప్తారు కబుర్లు, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ చేతిలో బందీలు అయిపోయి తర్వాత వాళ్ళు చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తాము? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఆ పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. మనం ఏంటంటే మన తాలూకా దయనీయ పరిస్థితిని, మన తాలూకా పేదరికాన్ని, మన తాలూకా వెనుకబాటుతనాన్ని ఏ రకంగా క్యాచ్ చేసుకోవాలో ఆ రకంగా క్యాచ్ చేసుకుంటూనే ఉన్నారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ 90% ధనం ఒక 2 ధనిక అగ్రవర్ణాల చేతుల్లో ఉండిపోయింది. ఎందుకంటే అది ఉండిపోయింది అంతే, అక్కడి నుంచి వచ్చింది అది. ఇవాళ కమ్మ కాకపోతే రెడ్డి అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? మన భాషలో మనం మాట్లాడుకుంటే ఈ రెండే. అయితే మనది ప్రజాస్వామ్య వ్యవస్థ అని మనం అంటామా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు న్యాయ నిర్ణేతలు అంటే ఒక 2 వర్గాలకే పాలిస్తున్నారు. ఎవరైనా, మీరు దామోదర సంజయ్ గారు వచ్చారు, ఎన్నాళ్ళు వంతుల రోషయ్య గారు చీఫ్ మినిస్టర్ వచ్చారు, ఎన్నాళ్ళు నిలబడలే. ఎందుకు? కారణం ఏమంటారు? మనం ఆలోచించాలి. వారు కాని వ్యక్తి ఇంకొకరు వచ్చినట్టయితే ఆ పీట మీద ఉంచనివ్వరు. అది ఉంచనివ్వకుండా ఉండాలంటే మన బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర నుంచి మంచి వ్యక్తులు మనం ఎప్పుడైతే చట్టసభల్లో పంపించడంలో సక్సెస్ అవుతామో అప్పుడే మనకంటూ ఒక వ్యక్తిని, మన శ్రేయోభిలాషిని, మన పట్ల మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తిని మనం కూర్చోబెట్టగలుగుతాం. లేకపోతే కూర్చోబెట్టడం చాలా వరకు. మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఎందుకంటే మీరు బీసీసీఎస్ మాట్లాడతారు, కమ్మడు కాకపోతే రెడ్డి, రెడ్డిడు కాకపోతే కమ్మ, ఇదేంటేనండి గవర్నమెంట్. మీరు ఎప్పుడు బానిసలేనండి. నేను నా జీవితంలో ఎప్పుడు ఇంకా పబ్లిక్గా చెప్పానండి ఆయన. అది ట్రూ, అది వాస్తవం, మనం అంగీకరించక తప్పదు. అందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ 70%, 75%, 80% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలని 2%, 3% ఉన్న 2 సామాజిక వర్గాలు రూల్ చేస్తున్నాయంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. 100లో ముగ్గురున్నారు, 100లో ముగ్గురున్న ఒక సామాజిక వర్గం మిగతా 96 లేకపోతే 90 అనుకోండి, 90 మీద రూల్ చేస్తోంది. ఇప్పుడు ఇది మనం ప్రజాస్వామ్య వ్యవస్థని మనం అనుకుంటున్నాం. కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. మనం జమీందారీ వ్యవస్థలో బతుకుతున్నాం. మనం కొన్ని కులాల ఆధిపత్యంతోనే మనం బతుకుతున్నాం. మనం ఎప్పుడు కూడా జెండాల మాత్రం తప్ప ఇంకో దానికి మనం వాడుకోవట్లేదు. చూడండి ఈరోజు ఇప్పుడు ఈ నాయకులను చూడండి, ఇక్కడ ఉన్న నాయకులు, మనం ఎన్నుకోబడ్డ నాయకులు చూడండి. వీళ్ళ నాయకులు చేయాలన్న చిత్తశుద్ధి ఉన్నా అక్కడికి వెళ్ళినప్పటికల్లా వీళ్ళు ఏమీ చేయలేని దుస్థితి. అందుకని ఇవన్నీ మనం మారాలంటే సరైన వ్యక్తిని, సరైన నాయకత్వ పట్టిన కలిగిన వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. అలాంటప్పుడే ఎంతో కొంత, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ తరాల్లో, నాకు తెలిసి 2024లో ఇలాంటి ఉద్యమ స్ఫూర్తి ప్రతి చోట కనుక కలిగినట్టయితే తప్పకుండా కొంతవరకు సఫలీకృతం అవుతామని నేను భావిస్తున్నాను. ఇప్పుడు చాలా వరకు స్ఫూర్తి వచ్చింది. ఒకప్పుడు వేరు, 2019 ఎలక్షన్స్ వేరు, కానీ భవిష్యత్తులో రేపు 2024 ఎలక్షన్స్లో డెఫినెట్గా
చాలా మంచి మార్పు వస్తుంది. నేను చూస్తున్నాను, చాలా ఏరియాస్ నేను వెళ్ళాను, మంచి మార్పు వస్తుంది. ఇదే దిక్సూచి, ఇదే సూచిక. మనం చాలా చైతన్యవంతులు అయ్యారు. మనం చైతన్యపరచాలి, చైతన్యం చేద్దాం. ఒక్కొక్కరిని చైతన్యపరుద్దాం. చైతన్యపరిచి ఎంతో కొంత 2024కి కొంత అయితే, ఆ మిగతా 2029కి కొంత అయితే, అట్లీస్ట్ మన వరకు మనం కొంత చేసినట్టే. అందుకని దయచేసి ఇది కూడా మీరు మనసులో పెట్టుకొని ఉద్యమ స్ఫూర్తిని మీరు కోల్పోకుండా ఉండాలన్న మనవి. అలాగే మత్స్యకారుల సమస్యలపై డిమాండ్లు కూడా రాశారు. ఇక్కడ సముద్ర తీర ప్రాంతంపై మత్స్యకారులకు చట్టబద్ధ హక్కు కల్పించి చేపల వేట వారి జన్మ హక్కుగా కల్పించాలి. మంచి డిమాండ్, ఇది చాలా మంచి డిమాండ్. అదే కనుక మనం చేసినప్పుడు తప్పకుండా మత్స్యకారులు చాలా హ్యాపీగా బతికే అవకాశం ఉంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి ఇప్పించాల్సిన హక్కుని మనం ఇప్పించగలిగితే చాలు. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక చాలా మంచి డిమాండు. అలాగే వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కూడా కొన్ని డిమాండ్స్ పెట్టారు. అన్ని బీసీ కులాల వారికి ప్రతి కుటుంబానికి 3 ఎకరాల పొలము, 5 ఎకరాల మెట్టు భూమిని పంపిణీ చేయాలి. ఇది కూడా మంచి కార్యక్రమమే, మంచి డిమాండే. ఇది కనుక ప్రొవైడ్ చేసినట్టయితే ప్రతి వెనుకబాటు వర్గానికి చెందిన వ్యక్తి సంతోషంగా ఉండగలుగుతాడనేది నా అభిప్రాయం. అలాగే విద్య, వైద్యం రంగాల డిమాండ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలందరికీ పీజీ లాంటి ఉన్నత విద్య వరకు ప్రభుత్వం ఉచితంగా చదువును అందించాలి. చాలా మంచి డిమాండ్. ఈరోజు మనం చూసుకుంటే చదువుకోవడం కాదు, చదువు కొనుక్కోవటం. అందుకని ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచితంగా చదివించే పరిస్థితి గవర్నమెంట్ కల్పించాలి. గవర్నమెంట్ కల్పించినప్పుడు తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే దేన్నైనా మనం అధిగమించాలంటే అక్షరాస్యత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చదువు లేకపోవటం అనేది మనకి చాలా రకాలుగా వెనకబాటుతనానికి కారణం. మీకు ఒక క్వశ్చన్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఫ్రెండ్ ఉన్నాడు. లిటరల్గా మీకు చెప్తున్నాను. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందని నేను చెప్తున్నాను. అంటే ఆయన ఒక స్కూలు, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, ఒక కాలేజీ పెట్టండి, మీరు బాగుంటుంది, ఎల్కేజీ నుంచి మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లిటరసీ మనం పెంచినట్టయితే విద్యాదానం మహాదానం అండి. మనం డబ్బులు ఇచ్చినా ఏముండదు. మనం అట్లా ప్రొవైడ్ చేసి కొద్దిగా కన్సెషనల్ ఫీజు కనుక ఇచ్చినట్టయితే, ప్రొఫెషనల్ కోర్సెస్ మంచివి పెడితే వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే నైపుణ్యత మనం వాళ్ళకి ఇస్తే చాలండి అని అంటే ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఎందుకండి మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోరంబోగులు, వాళ్ళు తిరుగుబోతులు, వాళ్ళు చదవరు, ఎక్కడెవరు వస్తారు ఈ స్కూల్లో? ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీని పెట్టుకోవాలా? వీళ్ళని పెట్టుకుంటే వీళ్ళు బాగా చదువుకొని ఇలా మా మీద స్వారీ చేస్తారు. మీరు నమ్ముతారో లేదో, నేను అలాగా నీరు గారిపోయాను. అంటే ఇలాంటి ధోరణిలో ఉన్న మనుషులు మనల్ని రూల్ చేస్తున్నారు ఈరోజు. అంటే ఆయన అంత పర్టికులర్గా ఉండేటప్పుడు, అంటే స్కూల్ పెడితే వాళ్ళ వ్యక్తులు చదవరట, వాళ్ళు బద్ధకస్తులట, మనం చదువుతామట, మనం చదివి వాళ్ళ మీద స్వారీ చేస్తామట. అందుకని వాళ్ళు పెట్టట్లే. అంటే నేను ఆయన తప్పు పట్టట్లేదు, అంటే అభిప్రాయం కోసం నేను చెప్తున్నాను. అట్లా ఉంటారు. అందుకని ఇవన్నింటిని కూడా మనం అధిగమించాలంటే మనల్ని ముందు తప్పకుండా మనం అక్షరాస్యత అనేది తప్పకుండా మనం ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా మహిళలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక జంటు చదివితే ఆ జంటు వరకు ఉపయోగపడుతుంది, కానీ ఒక మహిళ చదివితే ఆ కుటుంబం అంతా చదివినట్టు లెక్క. మహిళలు ముందుగా చైతన్యపడాలి అంటే తప్పకుండా చదువు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మహిళ చదువు ఉంటే వేరు, మనం చదువు వేరు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను బయటికి పోతాను, నా ఉద్యోగం నా ఇంట్లో ఉంటాను. అదే నా వైఫ్ చదువుకుంది అనుకోండి, నా కుటుంబం అంతటినీ చైతన్యపరుస్తుంది. అందుకని ఈ ఎడ్యుకేషన్కి ఎప్పుడు కూడా మహిళ చదువు వేరు, మామూలుగా జంటు లేకపోతే పురుషులు చదువు వేరు. అందుకని పురుషులు చదివితే పురుషులే చదువుకున్నట్టు లెక్క, మహిళలు చదివితే కుటుంబం అంతా చదివినట్టు లెక్క, సమాజం అంతా చదివినట్టు లెక్క. అందుకని ముఖ్యంగా మహిళలకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, మీరు తప్పకుండా భవిష్యత్ తరాలకి మీరు అందించాలంటే ఎడ్యుకేషన్ మాత్రం ఎన్ని కష్టాలు ఉంటాయి, కష్టాలు లేకుండా ఎవరున్నారు చెప్పండి. అని ఏదైనా చదువు విషయంలో ఆడపిల్లలని చెప్పి కొంతమంది చూస్తున్నాను నేను. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఎందుకండి అది పెద్ద భారం అండి, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అది అసలు ఏమో తెలియదు ఆ అమ్మాయికి.
బతకడం కూడా ఏం తెలియదు. అలాంటి అమ్మాయిని మన భారం తీర్చుకుందామని వాళ్ళని పెళ్లి చేసేసి ఈరోజు ఎన్నో మ్యారేజ్ అక్కడ కొయ్యాము. దాంట్లో చైల్డ్ మ్యారేజెస్ నేను ఎన్నో మ్యారేజ్ పట్టుకున్నానండి. ఎంతో కౌన్సిల్ చేసి అవాయిడ్ చేశాను నేను. వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకు ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసేసి మన ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా మన ఉత్తరాంధ్రలోనే ఎక్కడా లేవు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు నా ఈస్ట్ ఉత్తరం నుంచి ఎలాగైతే అలాగే అభివృద్ధి చెందుతుందో ఈ చివరికి వచ్చినప్పటికల్లా మనం చాలా బ్యాక్వర్డ్ అయి ఉన్నాం. మన మీద చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే వాళ్ళు మన మీద కొద్దిగా బెటర్, అలాగా చివరికి వెళ్ళిపోతే బెటర్. మనం చాలా వెనకబాటుతో ఉన్నాం ఆ విషయంలో కూడా. కనీసం మనం బాల్య వివాహాలు ఈ మధ్య కూడా 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు పెంచేస్తున్నాం. చాలా మంచి పరిణామమే నాకు తెలిసి. మహిళల తాలూకా వివాహ వయస్సు ఇప్పటివరకు 18 సంవత్సరాలే. మొన్న బిల్లు ప్రవేశపెట్టారు 18 నుంచి 21 పెట్టాలి. మంచిది, అది చాలా మంచిది. ఎందుకంటే ఆడపిల్ల భారం కాకూడదండి. ఆడపిల్ల భారం ఏంటండి? ఆడపిల్ల బాధ్యత అండి. ఆడపిల్లల్ని వయసు తీరకుండానే ఇంటర్మీడియట్కి వచ్చి నీ బరువు ఏదో నీ భారం ఏదో తీర్చుకున్నాను ఉద్దేశంతో నువ్వు పెళ్లి చేసేసుకుని జీవితాన్ని దుర్భరం చేసేస్తున్నామే. మరి ఏం చెప్తాం మనం? ఇంకా మనం తెలిసేవాళ్ళని, మనం ఇన్ని చేసేవాళ్ళని, ఇంకా మనం వెనుకబడతానంతో ఉండి ఇంత సఫర్ అవుతుంటే మళ్ళీ మనం మరింత వెనుకబడతానని మనం పిల్లల్ని తీసుకుని నెట్టుకుపోతూ ఉంటే ఏం జరుగుతుందండి? అందుకని దయచేసి ఆ విషయాన్ని కూడా, ఎందుకంటే మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనకు ఎవడో ప్రొటెక్ట్ చేయడు. ఎవరు నేను ఎన్నాళ్ళు ఉంటాను, ఆయన ఎన్నాళ్ళు ఉంటాను, ఆయన ఎన్నాళ్ళు ఉంటాను. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయగలిగితే తర్వాత కష్టం వచ్చినప్పుడు కేకేసే మనుషులు తప్ప ప్రతి చోట ప్రతి మనిషికి ప్రతి ఒక్కరు ఎప్పుడూ ఉండలేరు. ఎందుకంటే ఎవరు బాధ్యతలు వారికి. ఎందుకంటే మన కుటుంబాన్ని మనం సరిగ్గా పోషించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఒక తండ్రిగా కానీ ఒక తల్లిగా కానీ మనం తండ్రిగా ఫెయిల్ అయిపోయినప్పుడు మన పిల్లలకి సంస్కారాన్ని, మన పిల్లల విషయంలో సంస్కారం మనం అడగకూడదు, ఆశించకూడదు. మన ముందు సంస్కారవంతంగా ఉండాలి. మనం సంస్కారవంతంగా ఉంటే మన పిల్లలు సంస్కారవంతంగా ఉంటారు. చాలామంది చూస్తుంటాను, పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటారు, మనం ఏదైనా ఇష్టం సరిగా మనం తాగేసి చేసి వెళ్తూ ఉంటాం. అది మంచి పద్ధతి కాదు. మన పిల్లలను కూడా అంధకారంలో నెట్టేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఏం పద్ధతులు అండి? ఒకవేళ మీకు ఏమైనా అవసరం ఉన్నట్టయితే ఎక్కడ ఎందుకు చదువుకు వచ్చిన పిల్లలు, వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే మనం అంత సంస్కారాన్ని వాళ్ళు ఇచ్చేవాళ్ళు అవుతాం. దయచేసి అది కూడా మీరు గమనించాల్సిన మాట. అలాగే ఇంకొకటి, పట్టణాల నగరాల్లో ముడుకువాళ్ళ ప్రజల అభివృద్ధికి డిమాండ్లు చాలా చక్కగా రాశారు. ఇవన్నీ కూడా, ఈ డిమాండ్స్ అన్నీ కూడా చాలా అద్భుతం. ఇవి మనకి అవసరం. ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పెట్టిన ఈ డిమాండ్లు నిజంగా 50% సాల్వ్ అయినా మనం భవిష్యత్ తరాల వారికి ఒక మంచి బహుమానాన్ని ఇచ్చేవాళ్ళం అవుతామని చెప్పి నా మనవి. ఈ పుస్తకం మాత్రం ప్రతి ఒక్కరూ చదవాలి. నేను చదివేశాను. నేను 6 గంటలు నేను చదివేశాను. 9 గంటలు తీసుకున్నాను సార్. 9 గంటలు నాకు ఇచ్చారు. మీరు 8 గంటలకు ఇచ్చారు. తెల్లారి వరకు చదివాను. నాకు అంత ఇష్టమైంది. అందుకని మీరు అందరూ చదవాలి ప్లీజ్. ఫ్యూచర్ యువర్ పార్టిసిపేషన్. రాజశేఖర్ గారు, నాకు సమయం చిక్కినప్పుడు మీరు ఎప్పుడు పిలిచినా నేను రెడీగా ఉంటాను. నేను ఉంటాను. వద్దెలాలి 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 కార్మిక కర్షక విద్యార్థి మేధావుల ఐక్యత. వద్దెలాలి 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 కార్మిక కర్షక విద్యార్థి మేధావుల ఐక్యత. వద్దెలాలి వద్దెలాలి. మరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పార్టీకి నేను ఎప్పుడు కృతజ్ఞుడిని. నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఇంతలో